హలో పీపుల్, మీరు ఎప్పుడైనా వైల్డ్ ప్యాషన్ ఫ్రూట్ని చూసారా? మన యాక్చువల్గా ప్యాషన్ ఫ్రూట్ ఎలా ఉంటుందో దీని ఫ్లవర్ కూడా అలానే ఉంటుంది, ఇంకా అందంగా ఉంటుంది చెప్పాలి అంటే. చూడండి, అంతేకాకుండా దీనిలో ఉన్న స్మెల్ అయితే, దీని నుంచి వచ్చే స్మెల్ అయితే చాలా చాలా అరోమా అయితే చాలా బాగుంటుంది. మామూలు ప్యాషన్ ఫ్లవర్కి ఆ స్మెల్ రాదు. ఇది ఒక్కసారి స్మెల్ చేస్తే ఈ ఫ్లవర్ని ఇంకా స్మెల్ చూస్తూనే ఉండాలనిపిస్తుంది. అంత బ్యూటిఫుల్గా, అంత మైల్డ్ ఫ్రాగ్రెన్స్ చాలా బ్యూటిఫుల్గా వస్తుందన్నమాట. చూడండి, ఇక్కడైతే మనకు వైల్డ్ ప్యాషన్ ఫ్రూట్ మా ఇంటి పక్కనే ఉందన్నమాట. మా ఇంటి పక్కనే. సో దానికి చాలా ఫ్లవర్స్, దీనికైతే చాలా కాయలు, ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. ఫ్లవర్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయంటే వైట్గా, మధ్యలో పింకిష్ పెటళ్ళు, చూడ్డానికి అసలు ఆ మనసుని ఆకట్టుకునేస్తుంది అనమాట. అంత బ్యూటిఫుల్గా ఉంటాయి. వైల్డ్ ప్యాషన్ ఫ్రూటే కదా అని మనం పట్టించుకోం, కానీ ఈ ఫ్లవర్ యొక్క బ్యూటీ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మాకు ఇక్కడ ఉన్న యాప చెట్టుకి ఉన్న ఒక తీగకి అల్లుకుంది పై కింద నుంచి. చూడండి ఎన్ని కాయలు కాస్తుందో. అలాగే వీటి ఫ్రూట్స్ అయితే మనకు ఎల్లో కలర్లో ఉంటాయి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఎల్లో కలర్లో. వీటిని తినొచ్చు అనమాట. ఈ ఫ్రూట్స్ క్యాన్సర్ నివారించడానికి ఉపయోగపడతాయి. ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు, చాలా స్వీట్గా ఉంటాయి. అంతేకాకుండా ఈ ఫ్రూట్ కూడా ఫ్రాగ్రెన్స్ని కలిగి ఉంటుంది అనమాట. చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఫ్రూట్స్ కనబడుతున్నాయి మీకు ఇక్కడ. ఇవన్నీ కాయలు అనమాట. ఈ కాయల్ని ఒక కవచం లాగా కప్పేసి ఉంటుంది. ఏదో రక్షణ కవచం కదా కప్పుకున్నట్టుగా కాయ చుట్టూ మనకు చూడండి ఇలా ఉంటుందన్నమాట కాయ. నేను ఇప్పుడైతే కొన్ని కాయలు కోస్తున్నా. ఈ ఫ్రూట్స్ ఎలా ఉంటాయో మీకు చూపించే ప్రయత్నం చేస్తా. చూడండి, ఫ్రూట్స్ అయితే ఇలా ఉంటాయి. వీటిని తినొచ్చు అనమాట. మా చిన్నతనంలో వీటిని తినేవాళ్ళం. అంతేకాకుండా సెంటెడ్ స్మెల్ వస్తుంది అనమాట ఈ ఫ్రూట్. ఫ్లష్ అయితే మనకు లోపల ప్యాషన్ ఫ్రూట్కి ఉన్నట్టే ఉంటుంది ఫ్లష్. చూడండి, చాలా స్వీట్గా ఉంటుంది, చాలా స్వీట్. 25 అలా ఉంటుంది.